హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హిందూ వరల్డ్. ఈరోజు వీడియోలో వరలక్ష్మి వ్రతం ముందు రోజు అనగా గురువారం రోజు నేను పూజకి కావాల్సిన ఏర్పాట్లు ఎలా చేసుకున్నాను, బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ ఎలా చేసుకున్నాను, అలాగే పీటకి పసుపు కుంకుమ బొట్లు ఎలా పెట్టినది చూపిస్తానండి. నేను గురువారం రోజు సాయంత్రం గడపకు పసుపు రాసి బొట్లు పెట్టుకున్నాను. తర్వాత ఒక పీట కడిగి ఆ పీటకు పసుపు రాసుకుని బియ్యపిండి ముగ్గులు కుంకుమ బొట్టులో పెట్టుకుంటున్నానండి. ముందుగా పద్మ ముగ్గు వేసుకున్నాను. తర్వాత అటు ఇటు స్వస్తిక్లు వేసుకుని కుంకుమ బొట్టులో పెట్టుకున్నానండి. ఈ విధంగా మనం గురువారం సాయంత్రం ఈ పనులన్నీ చేసేసుకుంటే శుక్రవారం పూజ అనేది చాలా తొందరగా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. శుక్రవారం ఉదయం నుంచి మనం పిండి వంటలు, అమ్మవారికి కావాల్సిన ప్రసాదాలు అన్నీ సిద్ధం చేసుకోవాలి కదా. అలాగే కచ్చదుకోవాలి, తోరణం కట్టుకోవాలి, ఈ పనులన్నీ చాలా ఉంటాయండి. అందుకని గురువారం రోజు సాయంత్రం మనం ఈ విధంగా అన్ని పనులు పూర్తి చేసుకుంటే, ఇలా చిన్న చిన్న పనులన్నీ చేసుకుంటే శుక్రవారం రోజున ఎర్లీగా పూజ చేసేసుకోవచ్చండి. పద్మ ముగ్గు కూడా వేసుకునే పద్మ ముగ్గు మధ్యలో ఇలాగా చిన్న చిన్న కుంకుమ బొట్లు కూడా పెట్టుకున్నాను. పద్మ ముగ్గు వేసుకున్న తర్వాత చుట్టూరు మనకు నచ్చిన డిజైన్స్ అయినా వేసుకోవచ్చండి. లేదా ఇలా స్వస్తిక్, కమలం ముగ్గు, శంకు చక్రాలైనా వేసుకోవచ్చండి. శంకు చక్రాలు కూడా అమ్మవారికి చాలా ఇష్టం అండి. స్వామివారికి అమ్మవారికి కూడా చాలా ఇష్టం కదా, అలా వేసుకోవచ్చండి. పీఠం పెట్టుకునే పీట అనేది కొంచెం పెద్దగా ఉంటేలాగా ముగ్గులు, రకరకాల ముగ్గులు వేసుకుని అందంగా అలంకరించుకోవచ్చండి. చూడండి, ఇలాగా నేను కమలం ముగ్గు కూడా వేసుకుని మధ్యలో కుంకుమ బొట్లు పెట్టుకున్నానండి. ఇలా పీట అనేది కొంచెం పెద్దగా ఉంటే చుట్టూరు ఇలా ముగ్గులతో అలంకరించుకోవచ్చండి. చూడండి, స్వస్తిక్, పద్మ ముగ్గు, అలాగే కమలం ముగ్గు కూడా ఎంత అందంగా కనబడుతున్నాయో. పసుపు కుంకుమ బియ్య పిండితో వేసుకుంటే చాలా నిండుగా చాలా అందంగా కనబడుతుంది కదండి. నెక్స్ట్ నేను గడపక పసుపు రాసి బియ్య పిండితో ముగ్గులు అలాగే కుంకుమ బొట్టులో పెట్టుకున్నానండి. ఇదంతా కూడా నేను గురువారం సాయంత్రం చేసేసుకున్నానండి. తర్వాత తలుపుల మీద ఇలా కొంచెం పసుపు రాసుకుని స్వస్తిక్ నామం రాసుకున్నానండి. ఇలా రాసుకోవడం కూడా చాలా మంచిదంటండి. పూజకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ నేను గురువారం రోజు ఇలా సిద్ధం చేసేసుకున్నానండి. పూజా సామాగ్రి అంతా ఒకసారి శుభ్రంగా కడిగిన తర్వాత ఒక ప్లేట్లోకి రెడీ చేసేసుకుని కుందులు, ప్రసాదాలు పెట్టుకోవడానికి ప్లేట్లు, కలసం పెట్టుకోవడానికి చెంబు, తర్వాత ఒక ప్లేటు, వరలక్ష్మి వ్రత పుస్తకము, లక్ష్మీదేవి ఫోటో, వినాయకుడి ఫోటో, అరటిపళ్ళు, గాజులు, ముత్తైదువులకు ఇవ్వడానికి తాంబూలాలు అన్నీ రెడీ చేసేసుకుని పూజ చేసుకునే చోట పెట్టేసుకున్నానండి. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కూడా నేను గురువారం సాయంత్రం చేసేసుకున్నానండి. అరిటాకులు అలాగే పసుపు మొక్క ఆకులు కలిపి ఇలాగా బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ రెడీ చేసుకున్నానండి. బంతి పువ్వులతో ఇలాగ దండలా గుచ్చి ఈ విధంగా చేసుకున్నానండి. శుక్రవారం ఉదయం పీట పెట్టుకుని ఆ పీట పక్కన వినాయకుడు అలాగే లక్ష్మీదేవిని రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇలా చేసుకుని ముందే పెట్టుకోవడం వల్ల మనం శుక్రవారం టెన్షన్ లేకుండా, హడావుడి లేకుండా ప్రశాంతంగా పూజ చేసేసుకోవచ్చండి. పూజా సామాగ్రి కూడా మనం అన్నీ కూడా ఒక చోట పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకుని పూజ చేసుకుంటే చాలా ఈజీగా పూజ అయిపోతుందండి. చూడండి, మొత్తం అవుట్లుక్ అంతా ఇలా వచ్చిందండి. శుక్రవారం ఉదయం నేను ఇలా రెడీ చేసుకున్నానండి అమ్మవారిని. నేను ఇలా రెడీ చేసుకుని పూజ అయిన తర్వాత ముత్తైదులుగా తాంబూలాలు కూడా ఇచ్చేసుకున్న తర్వాత నన్ను కూడా తాంబూలం తీసుకోవడానికి వాళ్ళ ఇంటికి పిలిచారండి. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు అందరూ ఎలా అమ్మవారిని రెడీ చేసుకున్నారు అనేది నేను ఈ వీడియోలో చూపిస్తానండి. అలాగే నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి కూడా నా వీడియోలు షేర్ చేయండి. అలాగే నన్ను సపోర్ట్ చేయండి. మా తోటికోడల గారింట్లో లక్ష్మీదేవి అండి. లక్ష్మీదేవిని చూడండి ఎంత అందంగా అలంకరించుకున్నారో. అలాగే బ్యాక్ సైడ్ కూడా చాలా బాగా డెకరేషన్ చేసుకున్నారండి. కలసం కొబ్బరికాయ మీద పసుపు కుంకుమతో అమ్మవారి ముఖం వచ్చేలాగా డ్రాయింగ్ చేసుకున్నారండి. చాలా బాగుందండి. మన టైంను బట్టి అమ్మవారిని ఎన్ని విధాలుగా అలంకరించుకోవచ్చండి. అలాగే బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కూడా రకరకాలుగా కూడా చేసుకోవచ్చండి. చూసారు కదా అమ్మవారు ఎంత అందంగా కనపడుతున్నారో. చూడండి, వీళ్ళైతే కలసంకి ఈ విధంగా రెడీ చేసుకున్నారండి. కలసం మీద బంగారు వస్తువులు వేసుకుని ఈ విధంగా రెడీ చేసుకుని పెట్టుకున్నారండి. వీళ్ళు కూడా కలసం కూడా చాలా అందంగా ఉందండి. నెక్స్ట్ వీళ్ళు అమ్మవారిని ఈ విధంగా పెట్టుకున్నారండి. అమ్మవారి ముఖం చూడండి ఎంత అందంగా ఉందో. బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అనేది లేకుండా ఇలాగ ఫ్రంట్ సైడ్ అమ్మవారిని పెట్టుకున్నారండి. చూసారు కదా, వాళ్ళ ఇంట్లో కూడా కలసం అలాగే అమ్మవారిని ఏ విధంగా నిలబెట్టుకున్నారో. ఇలా రకరకాలుగా మన టేస్ట్ని బట్టి అమ్మవారిని ఎలాగైనా అలంకరించుకోవచ్చండి. మన భక్తి శ్రద్ధలతో ఏ విధంగా అలంకరించుకోవచ్చండి అమ్మవారిని. చూసారు కదా, ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ.